ఏమండే ఏమండే ఏమా బాగున్నావా? బాగున్నానండి. ఓ గిన్నె కావాలి, ఇస్తారా? బాబే హాయ్. హాయ్. అతను మిమ్మల్ని అడగలేదు, సంధ్యని అడగలేదు, కిన్నెని అడిగాడు, అందుకే తెచ్చా. నేను చచ్చా. నీకు పూజ గదే కరెక్టే. లోపలికెళ్ళు వెళ్ళు. ఏంటి డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావంటే? ఇటు చూడు. నీ పని బాగుంది బాబే. ఆ. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. సూపర్ సినిమా అండి. అలంకార్ టాకీస్ లో తెగాడేసింది. రోజు ఈయన నేను సెకండ్ షోకి వెళ్ళిపోయాను. మహి అది క్లోజ్ చేయి. ఈయనకి సిగ్గు ఎక్కువ. మరే సరే ఏంటి ఇలా వచ్చావు? ఓ గిన్నె కావాలి. ఎందుకు? పైన పాలు పొంగించాలి. నువ్వు పాలు పొగించడం ఏంటి? ఉండేది మేమేగా. నేను నీకు అద్దె ఇవ్వలేదుగా. మా వదినకి ఇచ్చావు. ఆ? ఇక నుంచి ఇంట్లో ఏం జరిగినా చూస్తూ ఉండు, లేకపోతే ప్రియురాల విషయం ఇళ్ళకి రివీల్ అయిపోద్ది. సంజయ్ ఎక్కడా? చాలా అందంగా ఉన్నావు. ఏంటి ఇంట్లోకి వచ్చావు? ఇంట్లో కాదు, ఇంటి పైకి వచ్చా రెంట్కి, నీకోసమే. నువ్వు రాంగ్ నెంబర్ ఇచ్చావు, నేను రాంగ్ ప్లేస్కి వెళ్ళాను. ఇప్పుడు రైట్ ప్లేస్కి వచ్చా. చూడు, నేను చేసిన తప్పే, దానికి నేను చాలా ఫీల్ అయ్యాను. ఇంకా వదిలే. ఐమ్ సారీ. ఐ లవ్ యూ. ఏంటి? ఐ లవ్ యూ. చూడు, సారీ చెప్తే ఇట్స్ ఆల్ రైట్ అనాలి, లేదా ఇట్స్ ఓకే అనాలి, అంతేకాని ఐ లవ్ యూ అంటావేంటి? నాకు ఇంగ్లీష్ రాదా? అన్నయ్య, సంజు, ఇల్లు వీడికి ఎందుకు ఇచ్చావు? నేను ఇచ్చానేంటమ్మా? నిన్న ఒక ఆవిడ వచ్చింది. ఇల్లు అద్దెకు కావాలండి. ఎవరెవరు ఉంటారు? నేను, మా వారు, మాకిద్దరు పిల్లలు. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? ముందు వాడిని ఖాళీ చేయించు. చాలా కష్టం అమ్మా. ఆవిడ పకడ్బందీగా రాయించుకుంది 10 ఏళ్ళు అగ్రిమెంట్. వీడు ఎంటర్ అయ్యాడు, ఇంకెన్ని గొడవలు అవుతాయి? ఎంతమంది? నలుగురం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఏం పని? బిజినెస్. ఏం బిజినెస్? బిజినెస్ అని రాసుకో. ఏంటన్నా విజయవాడ హైదరాబాద్ లెక్క ఎంత పెద్దగా ఉంది? ఇప్పుడు ఈ అమ్మాయిని ఎక్కడ వెతుకుతాం? వెతకాలి, దొరికే వరకు వెతకాలి. నీ సంధ్య వస్తుందిరా. ఇప్పుడు వస్తాను. ఏంటి ఎండలో బయటకు వచ్చావు? కలర్ తగ్గిపోదు. ఎరా చింటూ, ఎలా వచ్చారు? అక్క కాదరా, పిన్ని. అయ్య బాబోయ్, కోపం వచ్చింది. కంప్యూటర్ పాడైపోతే మెకానిక్ దగ్గరికి వెళ్ళి వస్తున్నారా మీరు? కంప్యూటర్ బాగు చేసే వాళ్ళని మెకానిక్ అంటారు, ఇంజనీర్ అంటారు. మరి ఏడు ఇంజనీర్? సాయంత్రం వస్తానన్నాడు. సంజయ్ అయితే సాయంత్రం వస్తానడా? ఇలా కాదు కానీ మీరు ఇంటికి వెళ్ళండి, చెప్తాను. వెళ్ళండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఏరా, మీరే పని చేయరా? అంటే పని అన్న భోజనం ఏంటంటే రెగ్యులర్ గా చేస్తానికి దొరకాలి కదా. టైంకి భోజనం దొరుకుతుంది కాబట్టి మీకు పని దొరకట్లేదురా. అయినా ఖాళీగా ఉండటానికి సిగ్గుగా లేదు? ఖాళీగా ఉండటానికి కావాల్సిన సిగ్గు కాదండి, ఓపిక అండి. అది మాకు కావాల్సినంత ఉందండి. ఛీ! ఏంటి ఏం చేస్తున్నావు? అది కంప్యూటర్. షో డిస్టర్బ్ చేయకో. ఏంటన్నయ్య, వాడు కంప్యూటర్ ఖరాబ్ చేస్తుంటే అలా చూస్తూ ఉంటావేంటి? నేను వాడిని హ్యాండిల్ చేయగలనా అమ్మా? నువ్వేం చేయలేవు. ఏమీ చేయలేనప్పుడు ఏమీ చేయకుండా ఉంటేనే బెటర్ అమ్మా. Oh God. సంజయ్, నీ సిస్టమ్ రెడీ. ఎంఎస్సి కంప్యూటర్స్ మెడలో వేసుకుని తిరగడానికి గోల్డ్ మెడల్ కూడా ఇచ్చారు. నేను అనుకున్నంత పోకునైతే కాదు. వస్తా. వదినా, టేబుల్ మీద ఉన్నాయా, వంట గదిలో ఉన్నాయా? అన్ని టేబుల్ మీదే ఉన్నాయి. ముందు పప్పు ఉంటాం మానే, చిరాకు వస్తుంది. అలాగే నాన్న. వీడేంటి
సడన్ గా ఎంఎస్సీలో బిహేవ్ చేస్తున్నాడు. మీ వదిన గారు లేరా? వంటగదిలో ఉన్నారు. ఇదేదో తెగిపోయేలా ఉంది. నమస్తే ఆంటీ. నువ్వా రామ్మా రా. నిన్ను చాలాసార్లు పిలుద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఏం తింటావు? పాయసం తింటావా? నాకేం వద్దా? అదేం కుదరదు, కూర్చో. చిటికలో చేసేస్తాను. అవును, మీది హైదరాబాద్ అంట కదా? అవునా ఆంటీ, చిన్నప్పటి నుంచి దసరాకి ఇక్కడికి రావటం అలవాటు. ఓ, ఏం చదువుతున్నావమ్మా? బీఎస్సీ చదువుతున్నాను ఆంటీ. అవును, మీ కృష్ణ ఎంఎస్సీ చదివాడా? అవునమ్మా. మరి ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేయొచ్చుగా? చేసేవాడమ్మా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకి 40,000 జీతం. మరే మానేశాడా? లేదమ్మా, ఇచ్చేశాడు. ఏంటయ్యా నువ్వు అనేది? అవును సార్, నేను ఖాళీగా ఉన్న డబ్బులు ఇవ్వడానికి మా అన్నయ్య ఉన్నాడు, టైంకి భోజనం పెట్టడానికి మా వదిన ఉంది. కానీ వీడి పరిస్థితి అది కాదు సార్. వీడి అమ్మ నాన్నని చూసుకోవడానికి వీడు ఒక్కడే ఉన్నాడు. ఈ జాబ్ నాకు అవసరం, వీడికి అత్త అవసరం. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అదేంటి సార్, అతని కష్టమని నేను జాబ్నే వదిలేస్తున్నాను. మీరు చిన్న హెల్ప్ చేయలేరా సార్? అదేంటాంటీ, అంత మంచి జాబ్ వదిలేస్తే మీకేం అనిపించలేదా? లేదమ్మా, వాడు నా మరిదైతే ఒకవేళ అనిపించేదేమో. కానీ వాణ్ణి నా పెద్ద కొడుకు అనుకున్నాను. పిల్లలు ఏం తప్పు చేసినా తల్లిదండ్రులకు ఏమీ అనిపించదు కదా. ఏంటి నా కోసం ఎత్తుకుంటున్నావా? నీకోసం ఎందుకు వెతుకుతాను? ఊరికే ఇల్లు చూస్తున్నాను. ఓహో, ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది నడుము. వెనక తిరుగు అమ్మా, తిరుగు తిరుగు, చూడు 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 చూడు, తిరుగు తిరుగు తిరుగు. చాలు ఏంద్ర నువ్వు చెప్పేది? అవునా, అమ్మాయి గోదావరి ఎక్స్ప్రెస్ లో హైదరాబాద్ బయలుదేరిందనా? విని చెబుతున్నావా చూసి చెబుతున్నావా? చూస్తూనే చెప్తున్నానా. మీరు కూడా అదే ట్రైన్ ఎక్కండి. ఆ అమ్మాయి మధ్యలో ఆడ దిక్కున చూడండి, మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటా. సరేనా? యారా పేకాడుకుంటున్నారా? అరే ఏసీ వేసుకోలేకపోయారా? చల్లగుండేది. సార్, మంచిగానే ఉంది. పడవనాయాళ్ళారా, పడుకోవడం పేకాడడం పందుల్లాగా తిన్నాం కదరా, పని చేయాలా? ఏం చేయాలనా? సంజయ్ హైదరాబాద్ వస్తుంది గోదావరి ఎక్స్ప్రెస్లో. బండి దిగిన మరుక్షణం అది మన ఇంట్లో ఉండాలి. 10 మంది ప్రాణాలు పోయినా పర్వాలేదు, ప్లానింగ్ మిస్ కాకూడదు. ఇప్పుడే పోయి మాటేసుకున్నానండి. అన్నా, ప్లేస్మెంట్స్ తీసుకుంటారా? సరే అన్న.